హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు నీతా సిటీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను మీషో నుంచి ఒక హ్యాండ్ బ్యాగ్ అయితే తెప్పించాను. ఆ హ్యాండ్ బ్యాగ్ 240 ఏమో పడిందండి. నాకు బాగా రెడ్ శారీస్ చాలా ఎక్కువగా ఉన్నాయి, దాని మీదకి మ్యాచింగ్గా ఉండిద్ది అని చెప్పేసి నేను ఈ రెడ్ బ్యాగ్ అయితే తెప్పించాను. బ్యాగ్ క్వాలిటీ అయితే సూపర్ ఉందండి. ఎంత బాగుందంటే చాలా అంటే చాలా బాగున్నాయి. దీంట్లో చాలా కలర్స్ కూడా ఉన్నాయి. జిప్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. చూడండి ఎన్ని పాకెట్స్ ఇచ్చారో. ఇక్కడ బ్యాక్ ఒకటి ఇచ్చారు, బ్యాక్ పాకెట్ ఒకటి ఇచ్చారు. ఈ జిప్ క్వాలిటీ కూడా సూపర్ ఉంది. ఇట్లా సైడ్ ఉంది కదా, ఈ సైడ్ కూడా ఇచ్చారు. ఇక్కడ ఈ సైడ్ కూడా ఇచ్చారు, ఇలా ఈ సైడ్ ఇచ్చారు, ఈ సైడ్ కూడా ఇచ్చారు. అంటే మనం ఇప్పుడు ఏదైనా వెళ్తున్నాం అనుకోండి, చేంజ్ చేసుకోవాలన్నా లేకపోతే కీస్ వేసుకోవాలన్నా ఇలాంటి వాటిలో గబిక్కని వేసుకున్నాం అనుకోండి, బ్యాగ్ అంతా వెతికే పని లేకుండా టక్కమని తీసుకోవచ్చు. చిల్లర కావాలనుకున్నప్పుడు టక్కమని ఇందులో ఉంటే తీసి ఎవరికైనా ఇవ్వాలన్నా ఇవ్వచ్చు అనమాట. కీస్ కూడా మనం టక్కమని తీసుకోవచ్చు. ఇక్కడ ఒకటి ఇచ్చారు, మళ్ళీ ఇక్కడ కూడా ఒకటి ఇచ్చారు. చూడండి, ఇక్కడ కూడా మనం ఆటోలని బస్ కానీ ఎక్కాలన్నా టికెట్ తీసుకుని అది పెట్టుకోవాలన్నా కూడా ఇది చాలా కంఫర్ట్గా ఉంటుంది. దాని తర్వాత ఇక్కడైతే ఏ పాకెట్ ఇవ్వలేదు. ఇక్కడ ఇచ్చారు ఇంకొకటి ఇచ్చారనమాట. ఇది కూడా చాలా బాగుంది. మనం బాక్సులు పెట్టుకోవాలన్నా కూడా చాలా ప్లేస్ ఉందన్నమాట. బాక్సులు పెట్టుకోవాలంటే ఇక్కడ ఫోన్ పెట్టుకోవాలన్నా కూడా చాలా ప్లేస్ ఉంది. దీని లోపల ఇంకో జిప్ కూడా ఇచ్చారు. మనం మనీ ఏదైనా పెట్టుకోవాలనుకుంటే ఇందులో పెట్టుకోవచ్చు. దీని లోపల ఇంకో చిన్న జిప్ ఇచ్చారు, దీంట్లో మనీ పెట్టుకోవచ్చు. ఇక్కడ మనం ఫోన్ అది పెట్టుకోవచ్చు, ఫోన్ కానీ చార్జెస్ కానీ ఏమైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ మనం లంచ్ బాక్స్ అయితే పెట్టుకోవచ్చు. ఏది పెట్టుకున్నా కూడా దీంట్లో కరెక్ట్గా సరిపోతుంది అనమాట. చూడండి ఎంత పెద్ద బ్యాగ్ ఉందో. ఇక్కడ కూడా ఇది మనం ఇంకా అంటే లంచ్ బాక్స్ బ్యాగ్ సపరేట్గా, మన హ్యాండ్ బ్యాగ్ సపరేట్గా అలా ఏం లేకుండా ఇది ఒకటే సరిపోతుంది అనమాట. దీంట్లో మనం కావాలనుకుంటే చిల్లర పెట్టుకోవచ్చు, నోట్లు పెట్టుకోవచ్చు, ఇక్కడ చిల్లర వేసుకోవచ్చు. అంటే చాలా పాకెట్స్ ఇచ్చారు. చాలా పాకెట్స్ ఉండటం వల్ల మనకు చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఇదొక పాకెట్, ఇదొక పాకెట్, మళ్ళీ బ్యాక్ ఒకటి. ఇక్కడే 4 ఉన్నాయి అనమాట. ఇదొక 4 ప్లస్ ఇదొకటి 5 ప్లస్ ఇదొకటి 6, మళ్ళీ ఇదొకటి 7, మొత్తం 7 పాకెట్స్ ఉన్నాయి ఈ బ్యాగ్కి. ఇది కూడా చాలా క్వాలిటీగా ఉంది. ఇది కూడా ఇక్కడ రింగ్స్ ఇచ్చారు కదా, ఇవి కూడా చాలా క్వాలిటీగా ఉన్నాయన్నమాట. అంటే నేను తీసుకున్నానని బాగుంది అని చెప్పట్లేదు, బాగుంది కాబట్టి మీకు చెప్తున్నాను. చాలా తక్కువ ప్రైస్లో వచ్చింది. దీంట్లో చాలా కలర్స్ ఉన్నాయి. నాకు చాలా కలర్స్ నా దగ్గర కూడా ఉన్నాయి. రెడ్ లేదు, రెడ్ అయితే రెడ్ సారీ మీదకి మ్యాచింగ్గా ఉంటుంది అని చెప్పేసి నేను రెడ్ తీసుకున్నాను. చాలా అంటే చాలా చీప్ అండి ఈ బ్యాగ్. క్వాలిటీ అయితే చాలా బాగుంది. చూడండి ఎంత బాగుందో క్వాలిటీ. జిప్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇది మీకు కొంచెం పింకిష్ లాగా అనిపిస్తుంది కదా, బట్ ఇది రెడ్డే అండి. అంటే అంత ప్యూర్ రెడ్ కాదు, బట్ రెడ్డే. నేను అమెజాన్లో కూడా అక్కడ చూసి రెడ్ అనుకొని తెప్పించాను, బట్ అది రెడ్ లేదు. ఇప్పుడు మీకు ఎలా అయితే కనిపిస్తుందో పింకిష్ లాగా వచ్చిందనమాట. సో నేను అందుకని మీషోలో పెట్టాను. మీషోలో రెడ్డే అండి. అంత ప్యూర్ రెడ్ కాదు, బట్ రెడ్డే. క్వాలిటీ కూడా ఇది ఎంత వెయిట్ అయినా మోస్తుంది. అదే మనం తీసుకెళ్ళే పెద్ద బాక్సులు కూడా ఏమైనా లేండి, చిన్న బాక్సులే కదా, అదే ఈ వెయిట్ అయితే మోయగలదు అనమాట. మనం ఏమైనా పెద్ద రాళ్ళు అయితే మోసుకెళ్ళాం కదా, సో దానికైతే ఇది సరిపోతుంది. మనం తీసుకెళ్ళే టిఫిన్, ఇంత చిన్న కర్రీ, ఇంత చిన్న బాక్స్కి ఇది చాలా అంటే చాలా కంఫర్ట్ అనమాట. ఇది నాకు తెలిసి ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి, నేను చూసాను. సో మీ అందరికీ కనుక ఇది నచ్చినట్టుకైతే మీరు తప్పకుండా తీసుకోండి. క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఎంప్లాయీస్ అనే వాళ్ళందరికీ కూడా ఎన్ని బ్యాగ్స్ ఉన్నా సరిపోవు, ఎందుకంటే ఆ బ్యాగ్స్ ఒక్కొక్కటి హ్యాండిల్ వీగిపోవడమో లేకపోతే జిప్ ఫెయిల్ అవడమో అలా
కనిపిస్తూ ఉంటాయి. వాళ్ళు రెగ్యులర్గా బ్యాగ్స్ మాత్రం కంపల్సరీ కొంటూ ఉంటారు. సో మనం కొనేటప్పుడు అంత రెగ్యులర్గా మన బ్యాగ్స్ ఇయర్కి 2 times అన్నా 3 times అన్నా కొంటూ ఉంటాం కదా. అలా కొనేటప్పుడు మరీ కాస్ట్లీ అనుకోండి, మనం ఒకసారి 1000 రూపీస్ తీసుకున్నాం అనుకోండి, అది మనం వాడి 1 year అయిన తర్వాత పడేయాలన్నా పడేయలేము. అది ఏదైనా ఫెయిల్ అయినా కదా మనసు అమ్మా ఇది జిప్ ఫెయిల్ అయింది అని చెప్పేసి మనకు బాధ అనిపిస్తుంది. ఇది 200 240 అంటే ఏముంది, 1 year వాడామా పడేసామా, అప్పుడు మనకి బాధ అనిపించదు. ఎందుకంటే 200కి 200 న్యాయం చేసామనిపించింది అనమాట. సో మీ అందరికీ కూడా అందుకనే చెప్తున్నాను, ఎవరైనా బ్యాగ్స్ కావాలి అనుకుంటే నేను దీన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, లింక్ కూడా ఇస్తాను. మీరు కావాలంటే ఒకసారి దీన్ని చూసి కొనుక్కోండి. ఇంకా ఇదే కాక ఇంకా చాలా బ్యాగ్స్ కూడా ఉన్నాయి. నాకు నచ్చింది, నేను కొనుక్కున్నాను, మీకు చెప్తున్నాను. మీకు కనుక నచ్చినట్టుకైతే మీరు కూడా కొనుక్కోండి. ఇది చాలా అంటే ఇలా మట్టు పెట్టడానికి కూడా వస్తుంది. అంటే ఎంత మెత్తగా ఉందో చూడండి, బాగా స్టిక్గా అయితే ఏం లేదు, చాలా అంటే చాలా బాగుంది. ఏదో సౌండ్ వస్తుంది అందుకని. సో మీకు కనుక నా వీడియో నచ్చి, నా బ్యాగ్ నచ్చి, ఈ ప్రైస్లో నేను ఒక బ్యాగ్ని తీసుకొచ్చాను కదా, సో మీ అందరు కూడా ఒక లైక్ కొట్టండి, నాకు ఒక చిన్న కామెంట్ ఇవ్వండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ నీతా శెట్టి. థ్యాంక్ యూ, బాయ్.